గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा याराना मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए तेरे बिना हो जीना वो दिल कभी ना आए मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए तेरे बिना हो जीना वो दिल कभी ना आए तेरे संग जीना यहाँ तेरे संग मर जाना याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा याराना तेरे जैसा यार कहाँ ऐसा याराना मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए तेरे बिना हो जीना वो दिल कभी ना आए छोटी 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 बातें
मीठी 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 यादें, ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें, ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें, oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें చౌదరి గారు ఇప్పుడు సారా పోస్తున్నారు, మనసారా పోస్తున్నారు, మనసారా పోస్తున్నారు, మనసారా సారా आपकी अदा चुरा न ले कहीं, यूं कदम अकेले न आगे बढ़ाइए, आपको हमारी कसम लौटवाइए, एक राज करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौटवाइए। आपके कदम खोए खोए बन कोई आपको बनाए सनम, की नजरों से आपको बचाइए, आपको हमारी कसम लौटवाइए, एक राज करके हमें न जाइए, आपको हमारी जिंदगी के रास्ते अजीब है, इसमें इस तरह चला कीजिए, खैर है सीने आपकी हुजूर, अपना कोई साथ दीजिए, सुन के दिल की बात यूं न मुस्कुराइए, आपको हमारी कसम लौटवाइए, बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौटवाइए, बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौटवाइए। Luckily, I met him and he is in contact with me. But otherwise,
nobody else. So నాన్నగారు వీళ్ళు అప్పుడు మంచిగా ఇప్పుడు కలిసారు. So this is an occasion and very happy that you all took so much of pain to come over here, and I think we'll continue this hereafter. And I would request Mr. Subramanian garu to cut the cake of Camero. This is the first meeting, meet rather. Please thank you all. Thank you. Please join him. కెమెరా హిప్పి బాబు ఇది అందరి ప్లేట్లలో పెట్టేసి కూర్చోమంటా ఉంటాడు. ఒక సంవత్సరాల నుంచి మేము అనుకుంటూ ఉండేవాడిని నేను. తర్వాత మాది యాక్చువల్గా ఐడిపి ఎస్డిపిఎల్ నేను మా ఇంటర్మీడియట్స్ ఉన్నాం ఎంఎన్చారి 50 years చేసుకుందాం అనుకున్నాం. అది 51 వచ్చేసాం అప్పుడు. బట్ ఎనీవే కెమెరా గ్రూప్, సెంట్రల్ అకౌంట్స్, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్, రికార్డ్ ఆఫీస్. దిస్ ఇస్ ఏ వండర్ఫుల్ అకేషన్ ఫర్ మీ బికాస్ ఐ have missed everyone because not having any. సార్ నాది నంబర్ 613474B. సార్జెంట్ వనమాల బిఎస్ రిటైర్డ్. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు వదిలేసారు? నేను 73 February జాయిన్ అయినానండి. 88 Marchలో వదిలేశాను. నాకు ఒక అబ్బాయి, వాణి 3 కొడుకులు. ఒక భార్యనే, ఇక ఎవరు లేరు. అంతేనండి. మా అబ్బాయి సిఏ చేశాడు. ఈజ్ వర్కింగ్ ఇన్ పెప్సీ యాజ్ ఎ మేనేజర్. సో ఈజ్ నాట్ స్టేయింగ్ విత్ మీ. వాడు ఇల్లు తీసుకున్నాడు, ఏదో చెర్లపల్లి ఏదో పంప ఏదో డెవలప్ అవుతుందంట కదా, అక్కడ ఇల్లు తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని అక్కడే ఉన్నాడు. నేను ఉండేది ఇక్కడ వారస్ కూడా, మన శ్రీదేవి నర్సింగ్ హోమ్ బ్యాక్ సైడ్, స్రవంతి అపార్ట్మెంట్స్, 3rd floor. అది థ్యాంక్ యూ. నాకు మల్టీ లింగ్విస్టిక్ టైపు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. యాక్చువల్గా మై బర్త్ నేమ్ ఇస్ వీర రాఘవరావు, అది మా పేరెంట్స్ పెట్టింది. అలాంటిది తర్వాత మా రిలేషన్స్లో అదే చాలా పొడుగ్గా ఉన్న పేరు చెప్పుకొని రఘు అని కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు చిన్నప్పుడే అది తర్వాత ఫ్రెండ్స్ లో రఘు అనే తెలుస్తుంది కానీ వీరరాఘవరావు అంటే తెలిసేది కాదు. బట్ అఫీషియల్ గా నా పేరు వీరరాఘవరావు సరే అయినా సరే. బట్ నేనేంటంటే ఐ యూస్ టు బి మోర్ ఫ్యాషన్, రఘురావు అంటే బాగుంటుంది, రావు యాడ్ చేసుకున్నాను, నాకు మీరు యాడ్ చేసుకోవాలి. సో అఫ్కోర్స్ దట్ వాస్ ఎస్ఎల్సీ అయిపోయిన తర్వాత జాయిన్ ఎయిర్ ఫోర్స్. అండ్ ఎయిర్ ఫోర్స్ హెస్ బ్లెస్డ్ మీ. ఈ రోజున ఈ రకంగా ఉన్నానంటే 4 ఏళ్ళు నోట్లో కట్టినంటే జస్ట్ బికాస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. అదర్వైజ్ ఐ ఫ్రమ్ ఏ బిలో నార్మల్ ఫ్యామిలీ. ఐ మీన్ నాట్ పావర్టీ కాకపోతే, బట్ వీఆర్ ఫ్రమ్ బిలో పావర్టీ లైన్. సో అట్లాంటి ఐ హ్యావ్ బికాస్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఓన్లీ మై టోటల్ ఫ్యామిలీ గాట్ అప్ వెరీ బెటర్. అయితే ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయిన తర్వాత ఐ గాట్ మై నెక్స్ట్ టు మీ మై బ్రదర్, ఐ గాట్ ఇన్ MBBS స్టడీ జస్ట్ విత్ మై ఓన్ name. For 6 years I used to send him 200 rupees just because of Air Force. And I have 3 sisters. I helped them all 3 sisters. Basically, I born brought up in the old city of Hyderabad. So
70లో మైక్ దగ్గర పెట్టుకో. 70లో చేరినాము అక్కడ. 84లో బయటకు వచ్చాము. 85లో ఈసీలో ఉన్నాం. ఆడికల్ జనరల్ నుంచి బయటకు వచ్చాము. ఇక కొద్ది కాలంగా ఏడుమ శర్మ గుడ్ మార్నింగ్ ఈజ్ మై ఫిలాసఫర్ అండ్ ఒక సంవత్సరం మెల్లగా ఎప్పుడు పని చేసినాక బాగుంది అంటే జస్ట్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్. 3-4 ఏళ్ళ సార్ దగ్గరే ఉంది. ఇది మళ్ళీ దూరం అనిపించింది. ఇప్పుడు ఇండియన్గా మల్కాజ్గిరి ఇంటి ముందర సికింద్రాబాద్ ఉంది. సో కాన్స్టెంట్లీ మోర్ తీసుకు నీ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ చెప్పు సార్. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకంటే నీకు కూడా ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ చెప్పు. ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అందుకనే ఆయన కూడా ఆ ప్రొఫైల్ చెప్పండి. లేదు సార్, అది బై వర్క్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ. ఇక టైం ఎక్కువ దొరుకుతుండే కాబట్టి దాన్ని వాడుకున్నాం. అది చండీగఢ్లో ఉన్నప్పుడేమో అక్కడికి వెళ్ళి గ్రాడ్యుయేషన్ చేశాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత లా బాగుంటుంది అంటే కాన్పూర్ వెళ్ళి నుండి ఆ కాన్పూర్ వెళ్తే వెదర్ వాజ్ నాట్ పర్మిటింగ్ ఆ లా కూడా. దేన్నైతే అటు మళ్ళీ ఎవరో పుణ్యాత్ముడు దొరికిన అన్న ఇక్కడ బాగాలేదంటే 1.5 year రాగానే ఇక ఢిల్లీకి వచ్చాను. అక్కడ ఢిల్లీలో ఎంఏ చేశాను సార్, రాజస్థాన్ యూనివర్సిటీకి హిస్టరీలో. అక్కడ రైల్ మేనేజ్మెంట్ అని రైల్ భవనాలు కండక్ట్ చేసుకుంటే డిప్లొమా మేనేజ్మెంట్ చేశాను అక్కడ. ఇక తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను, ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత కొద్ది కాలం ప్రాగటలో చేశాను. ప్రాగటలో 12 మంది దాకా మన ఎక్సర్వీస్ మీద అక్కడ పెట్టాను. జిల్లా సైనికులు వాళ్ళకి తెలియదు కార్పొరేట్ ఎడ్యుకేషన్ పాస్ అయితే గ్రాడ్యుయేషన్కి ఈక్వల్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిట్ చేస్తుంది అన్నట్టు తెలియదు అది. సో నా లెక్కకి ఆ గిద్దలూరు అంజనేయులు ఒకరు ఇంకా నాకు టచ్లో ఉన్నాడు. ఇంకో క్యాంటీన్ సూపర్వైజర్ సత్య ఒక రెగ్యులర్ టచ్ ఉన్నాడు. అప్పుడు స్టీవెన్సన్ ఉండే, స్టీవెన్సన్ కూడా రెగ్యులర్ టచ్ ఉన్నాడు. ఇంకా వేరే ఐఎమ్ నాట్ గెట్ మచ్ దాని. ఇంకా తర్వాత మళ్ళీ ఈసీలో సెక్యూరిటీ వస్తే అక్కడ వెళ్ళాను. సో దేర్ ఐ డిడ్ మై ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్. లాగా కూడా బెండకంటి లా కాలేజ్లో చేశాను ఈవినింగ్లో. మళ్ళీ తర్వాత మళ్ళీ టైం దొరికేది. మళ్ళీ ఎంబీఏ ఈవినింగ్ కాలేజ్ చేశాను మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. మళ్ళీ దాంట్లోనే ఎంబీఏ చేసినాక పిహెచ్డీ కూడా అడ్మిషన్ దొరికింది. బట్ ఇట్ వాజ్ టూ లేట్. 2010 ఎండ్లో దొరికింది. 11లో రిటైర్ అవుతాం. కనీసం 3 ఏళ్ళన్నా దానికి కావాలా. ఈ ఏజ్లో మళ్ళీ తీసుకుంటే పిహెచ్డీ అంటే దేనికి ఎంగేజ్ కానీ పనికి వస్తుంది. వేరే మళ్ళీ చెప్తా ఉండే అన్న నువ్వు దొరకదు, నువ్వు వద్దంటే నాకు దొరుకుతుంది అని చెప్పేస్తే నమ్మకం ఉందంటే నేను తీసేసుకుంటా, యూ టేక్ ఇట్ అని చెప్పారు. అప్లికేషన్ రాసి ఇచ్చిన ఆయనకి ఇస్తా అంటేనే నేను తీసేసుకుంటా అని చెప్పిన. సో హెడ్ హాస్ గివెన్ మీ రిటర్న్ అండర్టేకింగ్ ఇచ్చారు. ఇఫ్ యూ డ్రాప్ ఐ విల్ గివ్ టు దట్ స్టూడెంట్ ఓన్లీ. ఇక ఆ పిల్లోడు ఇప్పుడు ఈజ్ ఇన్ జర్మనీ. He has done PhD in HR. He has completed. He is doing there. So that is the basics. I have a small family of 4 sons and 2 daughters. All are చిన్న ఫ్యామిలీ. basically I thought of making a cricket team, but I have stopped at volleyball. So all are better in their own places. I am better in my own place. ముందు చదువుకునే వాళ్ళందరినీ కసిగా చదివినట్టున్నారు. Environment and అమాయకంగా ఉన్నాయి. అది చిన్నది, నీదే పెద్ద గ్రూప్ లో ఉంది. నీ గ్రూప్ 3, అది గ్రూప్ 4. నీకు బ్యాక్గ్రౌండ్స్ మంచిది తీసుకో. సో 13th August 1970 హుబ్లీ ట్రైన్ ఎక్కాం. సో అందరూ అదే ఎక్కారు. అక్కడ హుబ్లీలో దిగి బయటికి పోయి అక్కడ ఏదో సినిమా చూసి వచ్చాం. అక్కడే తీసుకెళ్ళి సాంప్రదాయంలో పారేశారు. సో యువర్ లైఫ్, ఎందుకంటే అప్పటి వరకు అసలు ఉన్న లైఫ్ నుంచి ఒక్కసారి తీసుకెళ్ళి ఎక్కువ దూరాన నీకు తెలియని చోట పారేశారు. దట్ వాజ్ ద లైఫ్. దాని తర్వాత మళ్ళీ బయట పారేసినప్పుడు ఈ మధ్యలోనే మన జీవితాలు ఏమైంది అనేది ఎవరికి తెలియదు. వచ్చిన తర్వాత మళ్ళీ అది వదిలేసి ఇక్కడ పారేశారు. మెయిన్ మైల్ ఏం జరిగిందంటే చాలా సింపుల్ గా వెరీ బ్రీఫ్. అక్కడ నుంచి పోస్టింగ్ ఎయిర్ సిఓకి వస్తే 3 టన్నర్లు ఎక్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అకామిడేషన్ లో పంపదాం. అకామిడేషన్ లేకపోతే ఎట్లాగా మరి కనీసం టెంట్లో బోర్డులు వేస్తే ఉంటాం కదా అంటే తీసుకెళ్ళి రేస్ కోర్స్ లో 3 months ఉంచారు. అక్కడి నుంచి వచ్చాము. సెప్టెంబర్లో సెంట్రల్ అకౌంట్స్ బిల్లెట్స్కి వచ్చాము. అది వచ్చిన తర్వాత డిసెంబర్లో వారు 1971. దాని తర్వాత నెక్స్ట్ పోస్టింగ్
అక్కడి నుంచి అంబాల 7 వింగ్ ఆ నల్ల బాక్స్ పట్టుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కితే అక్కడ దింపారు. ఎక్కడ ఏది నేను నేర్చుకోవాలా, అన్నిటికీ అడమెంట్గా వ్యతిరేకంగానే ఉన్నా. ఎందుకంటే 9 సంవత్సరాలకు వెళ్ళిపోవాలి, మనం కొత్తగా నేర్చుకునేది ఏం లేదు, మనకు ఉపయోగం ఏం లేదు అనేది ఒక ఇది. బట్ వాట్ ఐ లెర్న్ వాస్ ఇట్ వాస్ ఎగ్జామ్, ఇట్ వాస్ 24 క్యారెట్ గోల్డ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్. తర్వాత చెప్తాను నేను. సో అంబాల 7 వింగ్లో అక్కడ కూడా ఏదో జనం చెట్టు జామకాయలు చూసుకోవడానికి చూస్తే అకౌంట్ సెక్షన్ ఎత్తుకునే అకౌంట్ మాట్లాడాలని చెప్పాను. సో ఇట్లా స్పాయిల్ క్యారెక్టర్. సో ఈయన నేను అంబాలలో ఉన్నాను అనమాట. సో రోజు తాగడం, రోజు సిగరెట్లు, రోజు ఆటలు. సో ఐ వాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, ఎనీ స్పోర్ట్ ఐఎమ్ దేర్. సో ఆ రకంగా సబ్జెక్ట్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ 66 క్వార్టర్లో పారేశారు. ఇక్కడ కలెక్ట. బట్ వర్కింగ్ ప్లేస్ వాజ్ ఫోర్ట్ విలియం సిటీలో, నేషనల్ ఎయిర్ కమాండ్. సో అక్కడ చాలా బ్రహ్మాండంగా ఉండేది. సో రోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. సో ఇలా జరుగుతూ ఉండగానే సరే అసలు ఎవరు పిల్లల్ని కలిసి ఇచ్చి వీడికి పెళ్లి చేసే అవకాశం ఎక్కడ లేదని చెప్పారు ఊళ్ళో. అంటే ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. మా ఊరు నుంచి ఎవరు నేను తప్ప ఎవరికీ తెలియదు మిలిటరీ సర్వీస్ అంటే ఏంటో. సో వాళ్ళందరూ వెళ్ళేసినట్టు చేశారనమాట. ఇలా అవ్వలేదు, వీడికి పెళ్లి అవ్వదు, నువ్వు వదిలేస్తే మొత్తం దయదలిచి ఎవరు పెళ్లి చేసుకున్నారు అయిపోయింది. సో ఆమె తీసుకుని నేను మళ్ళీ కలగట వెళ్ళి అక్కడ అయితే ఇక్కడ అక్కడి నుంచి అక్కడ వెంటనే క్వార్టర్ వచ్చింది. కారణం ఏంటి? ఏసీ. సో ఏసీగా బ్లెస్డ్ అనమాట. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. వచ్చిన రోజునే క్వార్టర్ రెడీ. సో అక్కడి నుంచి పోస్ట్ సెంట్రల్ అకౌంట్స్. నేనేమన్నాను ఇక ఏసీ అప్పుడేమైంది, అక్కడ ఉన్నా కానీ డిశ్చార్జ్ వచ్చేసి అంత సివిల్ సర్వీస్ సివిల్లో కొట్టేసారు. అన్ని క్లియరెన్స్ అయిపోయింది. 3 days తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ కొట్టుకోవాలి. 9 years ఆపేశారు చేలో. ఏమైనా సరే ఉండాల్సిందే. సో ఐ కంటిన్యూ. సరే చూద్దాం ఏంటో అని చెప్పి మొత్తం మీద అక్కడి నుంచి సెంట్రల్ అకౌంట్స్ వచ్చాను. అక్కడికి వచ్చినా కూడా సిటీ టీపీకి ఎక్కువ వెళ్ళాలి. అందుకని నేనేమంటానంటే అందరిని అడుగుతూ ఉంటాను, బాబు నాకు ఒక ర్యాంక్ ఉంది, అది రికార్డ్ ర్యాంక్. ఎప్పటికీ ఎయిర్ ఫోర్స్ ఉన్నంత కాలం నేను ఒక్కనే ఉంటాను అంటాను. మాస్టర్ ఏసీ. ఎందుకు మాస్టర్ ఏసీ అంటే చాలా మంది ఉంటుంటారు. నేను 12 years 3 months మాస్టర్ ఏసీ. 9 years ఉన్నాడు నాతో. ఈయన ఉన్నాడు కదా, ఆయన 10th year లో క్లియర్ చేస్తుంటాడు. సో 11th year లో క్లియర్ చేసి ఉండొచ్చు. నేను 12 years 3 months క్లియర్ చేశా. సో ఐఎమ్ ద ఓన్లీ మాస్టర్ ఏసీ ఫర్ ఎవర్ ఇన్ ఎయిర్ ఫోర్స్. దాని తర్వాత ఆ ఛాన్స్ లేదు కాబట్టి. సో దానికి నేను మెడల్ గెలిస్తే ఏమన్నా. సో 66 కిలోమీటర్ నుంచి మళ్ళీ బ్యాక్ టు సెంట్రల్ వచ్చి ఆ తర్వాత అందరూ గొడవ చేసేవారు. ఎందుకంటే ఇక్కడ 2 వస్తాయి. ఒకసారి చండీగఢ్ వెళ్తారు. మరి చండీగఢ్ పోయి ఏదో రాసాం, మనకు వచ్చేది లేదు సచ్చేది లేదు. వాళ్ళు పాస్ చేశారు మొత్తం చేసి ఒక రోజు వెళ్ళేసి ఆ తర్వాత 2 కాపులు చేశారు. సో 85 అంటే 84 జూన్లో ట్రైన్ రిలీజ్ కోర్స్కి హైదరాబాద్ వచ్చేసారు. 85 31st ఆగస్ట్ స్ట్రక్ ఆఫ్ స్ట్రైక్ ఒరిజినల్గా అయితే 1 year బిఫోర్ మనకి ఇది ఉంది కదా ట్రైన్ రిలీజ్ కోర్స్. సో ఇక్కడ నేను వచ్చేసరికి మా అన్నయ్య అప్పటికే బిజినెస్లో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. ఒక బిజినెస్ ఆయన 2-3 బిజినెస్ ఉన్నాయి అప్పటికి. ప్రొడక్షన్ కూడా ఉంది ఫార్మాలో. సో ఆయన ఒక చిన్న బిజినెస్ కాచిగూడలో ఉండేది. అది చాలా చిన్నది ఒక రకంగా చెప్పుకోవాలంటే. బట్ ఐ నో నథింగ్ అబౌట్ ఇట్. గ్రీక్ అండ్ లాటిన్, 0 కెమికల్స్. బాబు ఇది అందరికి ప్లేట్ మీద పెట్టేసి బ్యాక్ టు ఎయిర్పోర్ట్ 84 అక్కడ డిఫెన్స్ కాలేజ్ ఉంటాడు. ఓన్లీ వాళ్ళు కల్కట్టా ఉంటాడు. వాళ్ళు ఏది కావచ్చు. డాక్టర్ సార్
క్యాష్ వాళ్ళకి ఈ విధంగా అనౌన్స్మెంట్ వచ్చింది, లేకపోతే నోటిఫికేషన్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆఫ్ 1969 బ్యాచ్ need not apply for this post. Usmania University students of 1969 batch need not to seek admission for this PG course. These were the advertisements in newspaper in 1969. For employment. For employment and higher education. ఆ తరుణంలో ఎయిర్ ఫోర్స్లో నేను దూరిపోయాను February 17 అలహాబాదు అంటే దిగారు, అలహాబాదు ఢిల్లీ దిగారు, తర్వాత హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఎక్కడికి ఉద్యోగం దొరకలేదు కనుక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. సర్వీస్లో ఉండగానే ఎల్ఎల్బీ చేశాను. ఒక అడ్వకేట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ మన చౌదరి గారు అన్నట్టుగా దృష్టి వెయిట్ చేస్తుంది. తాగుతూ చెప్తుంటే సో February 87 నుంచి ఇప్పుడు దాకా February 87 వచ్చేసాను. April 87 నుంచి ఈ రోజు వరకు హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏపీ ఒక మంచికి రఘు చెప్పినట్టుగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో Or whatever you say, the way we conduct the business and all that. So అది నా బిగినింగ్ ఆఫ్ సెకండ్ కెరీర్. ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత I remember 18 lakhs was the turnover that year our business. Now I reached to 150 crores. I have a branch at Vijay, Vijayawada and Bangalore. There are 152 people working for me and I am very happy, and all this happened in spite of my adamant nature. పనికిరానాడు ఎవరు ఉన్నాడంటే వస్తే నేనే అసలు చెప్పుకోవాలి. యాక్చువల్గా అంత చెత్త ఇది. 2 సార్లు AWM more than 2 months అయినా బొమ్మల్లా. ఒకసారి బ్యాక్ పీరియడ్ ఇచ్చారు, ఒకసారేమో ఏదో ఒక 5 ఇచ్చారు, అయిపోయింది. 2-3 సార్లు ఏమో ఓవర్ స్టే, 1 day 2 days 3 days ఏంటి దొరకలేదండి. సో ఇట్లా మొత్తం మీద అట్లాగే లైఫ్ వచ్చినాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత వాట్ ఐ ఫౌండ్ the stay of that 15 years in Air Force without knowing has really digested in us about the discipline, punctuality, regularity. ఇవాళ నా సంస్థకి నేను పెట్టిన ఇదేంటంటే క్యాప్షన్ పంక్చువాలిటీ, సిన్సియారిటీ అండ్ రెగ్యులారిటీ. ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చి చివరికి నా దగ్గరికి వస్తారు ఈ అపాయింట్మెంట్ తీసుకోవడానికి. ఐ టెల్ దెమ్ ఈ 3 ఉంటే చాలు, లేదా లేదు ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది. సో ఇవాళ కూడా ఎవరన్నా ఫారిన్ విజిటర్స్ చాలా మంది వస్తారు. ఇప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ 3 మల్టీనేషనల్ కంపెనీస్. ఐ థింక్ నారాయణకి కొంతవరకు తెలుసు, ఐటీలో ఉన్నారు. కానీ మెర్క్ ఒక జర్మన్ కంపెనీ, మిల్లీపూర్ అనేది ఒక ఫ్రెంచ్ కంపెనీ, అండ్ సిగ్మా ఆల్రిచ్ అని యూఎస్ కంపెనీ. ఈ 3కి నేను డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్న 4-5 వ్యాక్సిన్ వాళ్ళందరికీ కనీసం 2 కీ ప్రోడక్ట్స్ నేను ఇస్తున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉపయోగించి. So this is one of the great achievement for me. But this all happened just because the basics are so strong from Air Force. What I learned there, in spite of being an admin, I learned a lot of things by seeing. So seeing అంతా దాంట్లో తర్వాత మన సొసైటీలో చూసిందంతా నేను ఫ్రీగా ఏదైతే నేర్చుకున్నాను. So last 8-9 years I am paying back. So far I have spent about 2.5 crores for charity, and I am going to spend more and more till I am alive. So that's my message. And to gather here, it should have been nice, better if everyone all was joined here. Maybe missed because of the climate or personal reasons. The next time we will have a wonderful get-together without drinks with families. So let us have this bond forever, because okay, we know there is a difference between the bond between civilian and Air Force camp, and everywhere it's Air Force. Everywhere, wherever you go, you are respected. And those people, those who used to come and meet me for the first time, during the course of conversation also they used to say, Already I got you another guest. Chief guest. So they used to say, are you from military service? Without any introduction. That means by seeing you, by your talk, by your behavior, they understand. That's right. Simply. So
very much thankful to Air Force first, and then my friends and my supporters, whoever have supported me when I was taking a long walk. And thank you all for gathering here, and we'll have more gatherings like this. And now I'll hand over to Rajarao. ఎక్కడి నుంచి కావాలి? అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ రాజు. 1973 నవంబర్ టు 1988 నేను ఎయిర్ ఫోర్స్ ఉన్నప్పుడే, అసలు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయినప్పుడే ఆర్టీసీ బస్సులో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నిద్రపోయాను. నైట్ నిద్రపోయి నేను ఎయిర్ ఫోర్స్లో చేరినట్టు, ట్రైనింగ్ అయిపోయి యూనిట్ లంచ్ చేసి మంచి మీరు పడుకొని సిగరెట్ పీల్చి రింగులు వదిలినట్టు కళ్ళగన్నాను. అంటే ఆ కళ సాకారం చేసుకున్నాను. సో పోస్టింగ్ హైదరాబాద్ చేస్తుందిగా. దాని తర్వాత రికార్డ్ ఆఫీస్ నుంచి నాగపూర్ నుంచి అకాడమీ. సో ఢిల్లీలో ఉన్నప్పుడే నేను ఎంఏ ఎల్ఎల్బి చేయాలనుకున్నాను. నేను ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేసి అందరూ హైదరాబాద్కి వెళ్తుంటే నేను మాత్రం నాగ్పూర్కి వెళ్ళాను. అందరూ తింటారు, అందరు ఇంట్లోకి పోతారు, లేదు నాగ్పూర్ పోతున్నాను అంటే నాకు హైదరాబాద్ పోతే నేను చదవలేను, నాగ్పూర్ వెళ్ళి నేను ఎంఏ ఎల్ఎల్బి చేయాలని. కానీ అదృష్టవశాత్తు నాగ్పూర్లో నేను I was appointed as PA to AOCs. I worked under 5 air marshals. I got 4 commendations and నాగ్పూర్ ఉన్నప్పుడు 7 degrees చేశాను మొత్తము. దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వచ్చిన తర్వాత ఇంకో 2 డిగ్రీలు చేశాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 2 డిగ్రీలు చేశాను. మొత్తం 11 డిగ్రీలు చేశాను. 11 డిగ్రీస్ చేసి అదే ఒక మెడిసిన్ ఇంజనీరింగ్ మొత్తాన్ని చేశాను. సో దాని తర్వాత 88లో బయటకు వచ్చి అన్న సన్మానమే నన్ను పార్క్ వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేసి నాకు ఎన్రోల్మెంట్ చేయించాడు. 88, 89 ప్రాక్టీస్ చేస్తే నాకు అర్థమైంది ఇట్ ఈస్ నాట్ కప్ ఆఫ్ టీ అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి నేను గ్రూప్ ఆఫీసర్గా వెళ్ళిపోయి గ్రూప్ 1గా డిప్యూటీ కలెక్టర్ వెయిటింగ్ లిస్ట్ పెట్టారు. వెయిటింగ్ లిస్ట్ అంటే గవర్నమెంట్ లిస్ట్ అంటే నాకు తెలియదు. సో గ్రూప్ ఆఫీసర్ చేసి